అది మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నా. సో, నమ్మకం గురించి చెప్పాలంటే అది నమ్మకం అనేది ఒక ఫ్యామిలీలో ఉండొచ్చు, ఫ్రెండ్స్ మధ్య ఉండొచ్చు, కొలీగ్స్ మధ్య ఉండొచ్చు, క్లాస్‌మేట్స్, స్కూల్ మేట్స్, నైబర్స్ ఇలా ఎవరితో ఎవరికైనా ఉండొచ్చు. గర్ల్ ఫ్రెండ్ మధ్య, బాయ్ ఫ్రెండ్ మధ్య ఎవరితో ఎవరికైనా నమ్మకం అనేది ఉంటుంది. ఆహ్, బట్ ఫ్యామిలీలో నమ్మకం గురించొచ్చిందనుకో మనం సాల్వ్ జేసుకోగలుగుతాము. ఎందుకంటే ఫ్యామిలీ, అవర్ బ్లడ్, అవర్ రిలేషన్ గాబట్టి యూ కెన్ సాల్వ్ ఎనీవేస్ వేస్‌ని వెతుక్కుంటూ మరీ సాల్వ్ జేసుకుంటాము. ఇంకా ఫ్రెండ్స్ మధ్య అంటావా చిన్న చిన్న గొడవలొచ్చినప్పటికీ, మనస్పర్ధలొచ్చినప్పటికి గూడా సాల్వ్ జేసుకోగలుగుతాము. ఎందుకంటే వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని వదులుకోవడానికి మనం ఇష్టపడము. ఇంకా క్లాస్‌మేట్స్, స్కూల్ మేట్స్, కొలీగ్స్ వాళ్ళ మధ్య అంటావా సో, సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఒకరినొకరు మాట్లాడుకోవాలి, కలుసుకోవాలి అండ్ పనులు జేసుకోవాలి, పనులు జరగాలి అని అనుకున్న వేలోని ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఒకరినొకరు ఎన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా నమ్మకం అనే దాన్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. బట్ ఈ లవ్ విషయానికొచ్చేసరికి ఈ నమ్మకం అనేది బిల్డ్ చేసుకోలేకపోతారు. ఎందుకు అంటే అప్పటిదాకా స్టార్టింగ్‌లో ఉన్నంత నమ్మకము, స్టార్టింగ్‌లో ఉన్నంత ఎక్సైట్‌మెంటు అనేది ప్రొలాంగ్ అయ్యేసరికి ఎందుకుండదు నాకర్థం కాదు. అరే! ఒక ఫ్యామిలీలో ప్రాబ్లమొస్తే నువ్వు సార్ట్ ఔట్ జేసుకుంటావు. ఫ్రెండ్స్ మధ్య ప్రాబ్లమొస్తే సార్ట్ ఔట్ జేసుకుంటావు. కొలీగ్స్ మధ్య, క్లాస్‌మేట్స్ మధ్య ఇలా ఎవరి మధ్య వచ్చినా నువ్వు సార్ట్ ఔట్ చేసుకోగలుగుతావు. అండ్ నీ మీద నీ ఐ మీన్ నీ వైపుకి ఏదొచ్చినా గూడా నువ్వు సార్ట్ ఔట్ చేసుకోగలుగుతున్నావు. కానీ ఒక్క ప్రేమ అనే దాంట్లోని